జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి జడా బాలనాగేంద్ర యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ పార్టీ పట్ల ఎంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించడము, అలాగే పార్టీలో విధి విధానాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఈ వేదికకి ఆహ్వానించడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీలో ఇప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి కార్యకర్తని నాయకుడిగా చేసేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీసుకున్నారు. పార్టీలో ఏ పదవి వేసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమ్మతితోటి ఆయన వెరిఫై చేసిన తర్వాతే ఆ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా కమిటీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇష్టపూర్తిగా ఆయన వెరిఫై చేసిన తర్వాత వేయడం జరుగుతుంది. పార్టీలో పదవులను నమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు, టికెట్లు అమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు. సామాన్యుల కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో మార్పు తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇట్లాంటి నిందలు, నేరాలు, వ్యక్తిగత స్వార్థాల కోసం వచ్చిన వెంటనే పదవులు రావాలి, మమ్మల్ని అందరూ వెక్కించాలి అనేటువంటి హ్రస్వబుద్ధి ఉన్నటువంటి ఇట్లాంటి చిల్లర మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద బురద చల్లటం సమంజసం కాదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలని చెప్పేసి ముక్తకంఠంగా ఈ వేదిక సాక్షిగా చెప్పదలుచుకున్నాను నేను. అలాగే ఏ పార్టీ అయినా సరే తల్లిగా భావించి పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ ఎదుగుదలతో పాటు మనం ఎదగాలనుకోవాలి తప్ప నిన్న మొన్న వచ్చి ఈ రోజే మాకు పదవులు కావాలి, లేదంటే మమ్మల్ని నమ్మి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుల మీద బురదేస్తామని చెప్తే అది ఏ పార్టీ కూడా ఇట్లాంటి నాయకుల్ని ఎంటర్టైన్ చేయదు. ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఇంకో పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఇప్పటి వరకు సరైనటువంటి పెద్ద దిక్కు లేక ఏ పల్లెకెళ్ళి మీరు ఏ మీడియా ఛానల్ వారైనా సరే ఒక సామాన్య జనసేన కార్యకర్త ముందు మైక్ పెట్టి మీరు అడగండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసులు గారి రాకని జిల్లాలో చాలా ఆనందోత్సాహాలతో ఆహ్వానించారు. మేమందరం ఆయన సారథ్యంలో పనిచేయడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటికైనా మాకు ఒక దిక్కు దొరికారు. జిల్లాలో మాకు ఏదైనా సమస్య వస్తే మా తరపున మాట్లాడడానికి ఒక పెద్ద తల మా పార్టీలో ఉంది, మా పక్షాన బాధ్యత తీసుకోవడానికి అని చెప్పేసి మేమందరం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాము. అట్లాంటిది ఈరోజు బాలినేని శ్రీనివాసులు గారి మీద ఇట్లాంటి నిందలు వేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నేను ఇంతకుముందు అపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసులు గారి గురించి నాకు తెలియదు. ఈ గోబెల్స్ ప్రచారాలు ఏవైతే రాజకీయ వైరుధ్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకులు ఏవైతే ప్రచారం చేశారో అట్లాంటి విషయాలు నేను కూడా నమ్మడం జరిగింది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసులు గారు వచ్చిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నేను కళ్ళారా చూస్తున్నాను. కాబట్టి ఈరోజు సదరు జడా బాలనాగేంద్ర గారు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు. బాలినేని శ్రీనివాసులు గారు అనేటువంటి వ్యక్తి ఆయన జేబుల డబ్బులు కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చి రాజకీయం చేస్తూ ఆయన యొక్క ప్రస్థానాన్ని, పార్టీ ప్రస్థానాన్ని పెంచుకునే వ్యక్తే తప్ప కింద స్థాయి కార్యకర్తల నుంచి చేతులు చాపి డబ్బులు అడుక్కునేటువంటి మనస్తత్వం బాలినేని శ్రీనివాసులు గారి దగ్గర లేదు. నేను ఈ నెలల్లో ఇన్ని సంవత్సరాల కాలంలో నేను దగ్గరగా ఆయన చూశాను కాబట్టి ఆ విషయం నేను ప్రత్యక్ష సాక్షిని. అలాగే జిల్లాలో ఈరోజు ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక పోలీస్ స్టేషన్కి కానివ్వండి, ఒక కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, ఒక హాస్పిటల్కి కానివ్వండి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఏదైనా సరే జనసేన కార్యకర్తకి లేదా జిల్లాలో ఏదైనా పార్టీ తరపున ప్రభలు ఇట్లాంటివి జరగాలి, మేము పార్టీ తరపున జెండా కట్టాలి, ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నామని చెప్పేసి ఏ కార్యకర్త సంప్రదించినా చేతికి వెముక లేకుండా విరాళాలు ఇస్తున్నటువంటి నాయకులు బాలినేని శ్రీనివాసులు గారు. అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి బురద జల్లటం, తల్లి లాంటి పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి నిందలు వేయడం నిజంగా ఇది క్షమించదగ్గటువంటి విషయం కాదు. కాబట్టి ఈ వేదిక సాక్షిగా నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఇట్లాంటి వ్యక్తుల మీద వెంటనే యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ వ్యక్తి ఈరోజు 2 పేర్లు మాట్లాడారు ప్రత్యేకించి. రామ్ తాళ్ళూరి గారి పేరు, లింగమనేని రమేష్ గారి పేరు ప్రత్యేకించి మాట్లాడారు. జడా బాలనాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి స్థాయికి ఆ నాయకుల యొక్క పేర్లు తీసి మాట్లాడేటువంటి కెపాసిటీ ఆయనకి లేదు. అయినప్పటికీ తీసి మాట్లాడారు అంటే ఈయన్ని వెనకుండి ఎవరో నడిపిస్తున్నారనేటువంటి సందేహాలు స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలుగా మాకున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అధ్యక్షుల వారు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వారిని పార్టీని సస్పెండ్ చేయకపోతే రాబోయే రోజులు ఇట్లాంటి కోవర్టిజాన్ని వాడుకొని వేరే పార్టీల వ్యక్తులు మన పార్టీ మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఆ వెనకుండి నడిపించేటువంటి నాయకులకు కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. పల్లెటూరు భాషలో చెప్తే బాగా మొరటగా ఉండదు కాబట్టి పల్లెటూరు భాషలో చెప్పను, ఆ పదాన్ని వేరేలాగా మార్చి చెప్తాను.
మన కింద ఏర్పడుతున్నటువంటి అగాధాన్ని, మన వైఫల్యాల వల్ల మన కింద ఏర్పడుతున్న అగాధాన్ని చూసుకోకుండా ఎవరి కిందో గొయ్యలు తవ్వాలని చూస్తే మీరు అగాధంలో పడ్డప్పుడు లేచే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ వెనకాల జరుగుతున్నది మీరు సరి చేసుకోండి. దయచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద బురదేయడము, లేదంటే జనసేనని కప్పెట్టాలనే ప్రయత్నాలు చేయడం అలాంటివన్నీ కూడా ఎకనైనా మానుకోండి. చిన్న మొక్కగా ఉన్నప్పుడు వేరు పురుగులన్నీ చేరి జనసేన అనే మొక్కను తొలుచుకొని తినడం ప్రారంభించాయి. కానీ వాళ్ళ ఆ మొక్క వృక్షంగా మారుతుంది. ఈ వేరు పురుగులు ఆ మొక్క యొక్క వేర్ల మధ్యలో నలిగి చచ్చిపోవడం ఖాయం. నిజమైనటువంటి కార్యకర్తలు, నికార్సైనటువంటి నాయకులు జనసేనలో ప్రకాశం జిల్లాలో ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. దానికి నడుం కొట్టుకుని మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇక మీద చెల్లవు. బాలినేని గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి జనసేనను ముందుకు తీసుకెళ్ళడాన్ని ఎవరూ ఆపలేరు. కూటమితో సఖ్యతగా ఉంటూనే మా పార్టీని అభివృద్ధి చేయడం ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత. అలాగే ఈ రోజే ప్రత్యేకించి ఈ ప్రెస్ మీట్ పెట్టించడంలో కానివ్వండి, పెట్టడంలో కానివ్వండి ఇంకొక విషయం కూడా మాకు డౌట్గా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలిసిన విషయము పార్టీకి సంబంధించి, జిల్లాలో కూటమికి సంబంధించి మంచి చెడులు ఆయనతో ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం పెద్ద ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పాజిటివ్గా ప్రజల్లోకి వెళుతోంది, ఎక్కడ కేడర్ ఆయన సొంతం చేసుకుంటుందో అన్నటువంటి అపోహకు వెళ్ళిపోయి దురుద్దేశంతోనే ఆ విషయాన్ని డైల్యూట్ చేసి ఇవాళ ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు కొందరు రాజకీయ నాయకులు చేశారనేటువంటి సందేహం మాకుంది. కాబట్టి వారికి కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాం. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నించోబెడితే, ఎవరికి అధికారం ఇస్తే, ఎవరికి అవకాశం ఇస్తే ఆయన సారథ్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనసేన క్యాడర్ ప్రతి ఒక్కళ్ళు ఏ విలేజ్ కైనా మీరే వెళ్ళండి, ఏ విలేజ్కి వెళ్ళి ఏ సామాజిక వర్గం దగ్గరైనా సరే మీరే అడగండి. ప్రతి కార్యకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నాము. ఆయన సారథ్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు ఎక్కడైనా మానుకొని మీ రాజకీయం మీరు చేసుకోండి. మీరు ఎదగడం కోసం, పార్టీ ఎదగడం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ప్రయత్నం చేసుకోండి తప్ప ఎదుటి వాళ్ళని పడేస్తే మనం నిలబడతామన్నటువంటి ఆలోచన సరైన మాత్రం మార్చుకోండి. జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి జడా బాలనాథ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీలో చేరిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీలో చేరిన ఎవరైనా ఒకటే, పార్టీలో ఎవరైనా అవమానించినా సరే పవన్ కళ్యాణ్ అవమానించినట్టే భావిస్తాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకున్నారంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటే చేర్చుకుంటాడు. కాబట్టి ఎలక్షన్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య కోఎడ్యుకేషన్ నడిచింది. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలో చేసుకోవడం జరిగింది. జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది నేనే ఫస్ట్ టైం అంటున్నా. నేను ఎందుకంటే 2014 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. 2014 నుంచి పార్టీలో పనిచేస్తే నాకు 2021లో టౌన్ అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఎంత సమృద్ధిగా ఎంత బాగా పనిచేస్తున్నా పార్టీలో పదవులు వస్తాయన్నమాట. అంతేగాని జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసి మా జనసేన పార్టీని, జనసేన పార్టీ నాయకులు అవమానించడం సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా జడా బాలనాథన్కి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీకు ఏదైనా పార్టీలోకి వెళ్ళమంటే వెళ్ళండి, అంతేగాని ఇక్కడ నాయకులను బ్లేమ్ చేసి వెళ్ళాలనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఎంతో మంచి ఆయన స్పేస్ ఇచ్చాడు జనసేన పార్టీలో. ఎందుకంటే మీకు మానవత్వం ఉంటే, కనీసం మీకు బాగలేకపోతే మీ ఆరోగ్యం కూడా ఆయన ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయారు మీరు. ఆ రోజు ఒక పార్టీ పదవి రాలేదని ఇంత మంచి వ్యక్తిని, ఇంత స్థాయి నాయకుడిని మీరు విమర్శిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఆలోచించుకోవాలి మీరు. ఇది మీరు మాట్లాడిన విషయం కాదని మాకు అర్థమవుతుంది. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు కలవడం కూడా చర్చనీయాంశమైంది. కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో నీ వెనకున్న వాళ్ళకు కూడా ఇదే సమాధానం చెప్తాను, ఛాలెంజ్ తీసుకున్నా. మీరు ఏం చేసినా సరే మమ్మల్ని ఏమీ పీకలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసినా మమ్మల్ని ఏం పీకలేరు. మీ అతను మాట్లాడి వెనకెత్తులు కూడా చెప్తున్నాం. రాబో రోజులు అన్నీ ఒకే రాగుండు, రాబో రోజులు మారుతాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా పనిచేస్తే బాగుంటుంది, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని. ఎందుకంటే 3 జిల్లాలు కాదు 6 జిల్లాల మీద, అందరి నాయకుల మీద కూడా నిందేయడం అనేది ఇది చాలా తీవ్రమైన పరిణామాలుగా మేము తీసుకుంటాం. ఎందుకంటే నిబద్ధత గల పార్టీ జనసేన పార్టీ. ఎంతోమంది గత 12 సంవత్సరాల నుంచి నిబద్ధత పనిచేసిన వాళ్ళ మీద ఈ మాట అంటే కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సరైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే దీనికి చర్య తీవ్రంగా ఉంటుందని తెలియపరుస్తూ మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. టౌన్లో జడా బాలనాథ్ అనే అతను
మా నాయకులు, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి గురించి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. అతనికి ఏమీ పని లేదండి. పార్టీ పదవి కావాలన్నారు, జిల్లా అధ్యక్షుడు కావాలన్నారు. ఎట్టేస్తారు జిల్లా అధ్యక్షుడు? నువ్వు 2 సంవత్సరాల క్రితం వెళ్ళి జనసేన పార్టీలో చేరావు. పాత వాళ్ళందరూ ఏమవుతారు? అదేమన్నా జిల్లా అధ్యక్షుడు వాసన చేతిలో ఏమైనా ఉందా? మొన్నే కమిటీలు వేశారు. కమిటీలు వేస్తే మన దాని గురించి అన్న మొత్తం వెరిఫై చేసి అది చెప్పారు. నాకు జిల్లా అధ్యక్షుడు లేదు, నన్ను బాలినేని శ్రీనివాస్ రెడ్డి 25 లక్షలు అడిగారు. 25 లక్షలు నిన్ను అడిగారా? ఎవరండి నిన్ను అడిగింది? ఇదేమన్నా ఉతికమంటే ప్రణీత్ రెడ్డి గారిని తీసుకొని వస్తారు. ప్రణీత్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన ఒకటి దొరికాడు వీళ్ళందరికీ. వాసాలను అంటే నమ్మరు, వాళ్ళ కొడుకుని అంటే నమ్ముతారని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మానసికంగా ప్రతి ఒక్కటి ఇదే అలవాటు అయిపోయింది. డబ్బులు అడిగారు, నేను డబ్బులు అంటే తీసుకొని వచ్చి రుజువు చేయండి మీరు అంతేగాని మీకు ఏ పార్టీలో అంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత టీడీపీకి వచ్చారు. టీడీపీకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజారాజ్యంకి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చారు. వైసీపీ నుంచి మళ్ళీ చెప్పుకోతూ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి వచ్చారు. మళ్ళీ ఆ నుంచి జనసేనకు వచ్చారు. అన్ని పార్టీలు మారిన ఘనత నీది. నువ్వు పొదుగులు నోటికి వచ్చినట్టు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. మీడియా వాళ్ళు ఓరుకున్నారని చెప్పి పిలిచి మీడియా ముందు పెట్టి నువ్వు ఏదో పొదుగులు సోది చేద్దాం ఉంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అట్లాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఏందో వాళ్ళ అబ్బాయి కుమారుడు గురించి అంతా మాకు తెలుసు. ఇప్పుడు ప్రణీత్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ టీంని పెట్టాము. ఆ టీం మేమే, ఎవరు కాదు, మేమే కార్పొరేట్లో. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కార్పొరేట్లో చేశారు. అంతేగాని మిమ్మల్ని పొదుగులు డబ్బులు అడిగారు. ఎవరిని అడిగారు డబ్బులు? నిద్రలేగిస్తే డబ్బులు అడిగారు. ఆయన అడగటం కాదు, నువ్వు ఆయన కాడ ఎంత తీసుకున్నా అందరికీ తెలుసు. ఊరకు నోటికి వచ్చినట్టు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. నీకు అంటే అసలు నీకు విలువే లేదు, విలువే లేదు. జనాలు ఊరికి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతామంటే నాకు నోరు ఉంది కదా నేను మాట్లాడగలను. నీ కాడికి అందరూ బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ మాట్లాడేటప్పుడు మా పద్ధతిగా మాట్లాడాలి. మన వినయం మీద, మన సంస్కారం మీద మాట్లాడాలి. అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు ఏదో అంటే అది మాట్లాడుతూ ఉంటే ఎవరు అవాకులు చవాకులు పెట్టి ఎవరు ఊరుకోరు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ బాలినేని మాట్లాడితే ఊరుకునే పరిస్థితే లేదు.